ఎలా బద్దాలు పెట్టవాలో తెలుపుతున్నాను వినరా. ఆహా తూరు పోతున్న భద్ర రాజులకు ఒక పదమే పంపావలను ఒక పరమట భలారి రాజులకు, ఉత్తర దేశం వడి రాజులకు, దక్షిణ దేశము దొడ్డ రాజులకు ఒక జాబు రాసి పంపవాలరా. పెన్ను తెల్ల గడలు గడుకుందిరా. అంతేకాదు ఇంకా తెలుపుతున్నాను నేను. చిత్తూరు జిల్లా చిన్నబాబుకు, చిత్తూరు జిల్లా చిన్నబాబుకు నీ కింద బాబు ఉన్నాడు కూడా. చిత్తూరు జిల్లా చిన్నబాబు 108 మేటి బాలిగాలు. నీకు చెప్తా, నాకు చెప్తా, వాళ్ళకు కాదురా ఏం నేను చెప్తాను. ఏమిటి నువ్వు రాసిండేది? ఏమిటి అతుకు సరిచేస్తా కొడక. 108 మేటి బాలిగాలు, 77 రాజాతి రాజులకు. ఏమన్నా 77 దేశాది రాజులకు, తూర్పు దేశం ముసల్మాన్లకు, పరమటి దేశం ఫరింగ బిడ్డలకు. ఏంటి పరాంది లెక్కిస్తావు అనుకుంటే కొడక నువ్వు. పరమటి దేశము ఫరింగ బిడ్డలు, కనుమ కింద ఉండే కమ్మ బిడ్డలు, వెలికోటేలే వేసప్పనాయుడు, అరణికోటేలే వెంకట్రావు, చెన్నూరేలే చెంగల్రాయుడు, లాల్ ఖాన్ ఢోలత్ ఖానుడు,
అదే నేను చెప్పింది నాకు సరిగా ఏయ్! లాల్ ఖాన్ ఢోలక్ ఖాన్ మళ్ళా అదే నువ్వు చెప్పింది చెప్ప నాకు తిరగదులే తిప్పుతా కొడకా నీకు తిరగదప్ప మదం మించిన మాదిక బిడ్డలు మాట తప్పిన మాల బిడ్డలతో సహా ఈ విధముగా జాబులు రాసి పంపమురా నువ్వు ఈ రకం దేశంలో జాబులు రాసినావు అవు రాజు మండలి వరకు చేరుకొస్తారు అవు ఒకవేళ మన గుర్రాన్ని పడితే సవారీ తీస్తే ఇనాములు బహుమతులు ఏమన్నా ఉన్నాయా అవు రామ హోమంత్రి అవు మన రాజ్యానికి వచ్చి అవు గుర్రాన్ని బట్టి సవారు తీసిన రాజులకు అవు బహుమతులు వినామలు ఏమన్నా ఉన్నాయంటున్నావు కదా ఆ. అలాగే తెలుపుతున్నాను ఆహా. నా గుర్రాన్ని బట్టి ఆ సవారు చేస్తే మంత్రి శేఖరుడా ఆయుడా. సవారు తీస్తే మంత్రి శేఖరుడా ఆయుడా. ఐదో పేద మైదో ప్రభు ఏన మొలిస్తారా నేనా. మైదో ప్రభు ఏన మొలిస్తారా నేనా. నాలుగురా జంబుల వక్కర జంబు ఏన మొలిస్తారా నేనా. నాలుగురా జంబుల వక్కర జంబు ఏన మొలిస్తారా నేనా. ఇకే గురమోహ పట్టే గట్టి ఏన మొలిస్తారా నేనా. ఇకే గురమోహ పట్టే గట్టి ఏన మొలిస్తారా నేనా. కూతురు నా దేహ పట్టబురాని ఏనముతో పెళ్లి చేసుకో. కూతురు నా దేహ పట్టబురాని ఏనముతో పెళ్లి చేసుకో. అవు రామ హోమంత్రి అప్ప నా గుర్రాన్ని బట్టి సవారు తీసిన రాజులకు గుర్రాన్ని పట్టి సవారు రాజులకు ఐదా కోట మైదాపురము అదే పిండి కాని పిండి అమ్మ పిండి అవే పిండి బజ్జీలు కాబట్టి ఎన్నాళ్ళు కావాలి ఎప్పుడు దింపల్లా ఏందా అదే పిండి ఐదా పిండి ఐదా పిండి మైదా పిండి చెప్పింది అప్ప ఏమి చెప్తాను ఒకసారి జాగ్రత్తగా విను చెప్పప్ప ఐదా కోట మైదాపురము ఓ ఐదో కోట మొదలు రాస్తాను రాస్తాను 4 దిశ రాజ్యములు 1 దిశ రాజ్యము 4 వైపులు పిచ్చుకుక్క రాజ్యమా గెట్టుకుక్క రాజ్యమా పోలీసుల కుక్క రాజ్యమా పొయ్యిలో వచ్చులు పోసే కుక్క ఏంది కుక్క అది 4 కుక్క రాజ్యం అంటాను ఒక్క రాజ్యము కాదరా ఒక్క రాజ్యము ఓ 4 ఒక్క రాజ్యం ఒక్క కుక్క పడింది నేను ఎక్కే గురము పట్టపు కత్తి ఎక్కాగర పడ్డప్పుడు నా కూతురు ఉన్నదే పట్టపరాణిని ఇచ్చి వినామతో పెళ్లి చేసి పంపుతున్నాను రామ హోమంత్రి నీ కూతురినప్ప ఏయ్. మోసమయ్యనప్ప పన్నెండు అను నీటి కడ బొహననగా మంత్రి మంత్రి అనగా తలారి తలారనగా వెలుగుట్టు ఎలుంగుట్టనగా ముందుకు దై ఏయ్! మొగ్గులో దయమనగా అంతర పిశాసి ఆ? అంతర పిశాసి ఆంధ్రప్రదేశ్ నీ పేరు నా పేరు కదా ఆ? నీ కులమా ఏయ్! ఎందుకు నువ్వు కులాన్ని ఏమిటో నీవి? నేనా ఆ? జగ్ జగ్ నగ్ జగ్ 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 ఏయ్, చిన్న. ఆ? అయితే నీ గుర్రమ్మను కొట్టినానప్ప నా గుర్రాన్ని పట్టలేనప్పుడు నీకు నా కూతుర్ని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకున్నావురా కాదు ఆ? నీ కూతురు నాకు టెక్కర్ను ఇట్లా బర్రెకి ఇచ్చినాడు పడవి కట్టల దగ్గర మేఘమే పడ్డాడు ఆ. నాకు ఇచ్చినాక గొలకడు నీ మీ ఇంటికి కొత్తలు చేస్తా ఏం చేస్తావు నువ్వు కొత్తలు పెట్టి చేస్తా కూర్చొని పెట్టి ఏం చేస్తావా కొత్తలు పెట్టి పోతుంది అట్టా పని చేసుకోవాల్సిందే నా కొడుక అదే నీ కూతురు నాకు ఇచ్చాక మరి వాడిని యొక్క పండ పెట్టి చేయనా పండు పెట్టి కసితో చేస్తా అట్టా పని చేసుకోవాల్సిందే నువ్వు అదే నీ కూతురు నాకు ఇచ్చినావనుకో ఆ. వాడకాడు కొడకాని ఇచ్చా. ఏం చేస్తావు ఏముందిప్ప ఏమున్నది రోల్ ఉంటుంది రోడ్లు వదిలి వస్తా దబాకు పో దబాకు పో దబాకు పో. ఏయ్! ఇటువంటి హంకారానికి నా కూతురు ఏమాత్రం ఇచ్చేది లేదు అయితే నా గుర్రాన్ని బట్టి ఎవడైతే సవారు తీస్తాడో వానికి మాత్రమే ఇచ్చి చేసుకున్నా ఆ? అంటే నీ గుర్రాన్ని నేను పట్టలే కానీ నాకు ఇవ్వు ఆహా. పోనీలే అయినా నీ గుర్రాన్ని పట్టి రాజుకు చిన్నామని చెప్పావు ఆవ్. ఒకవేళ ఆ రాజులు మన ఢిల్లీకి చేరుకొచ్చి ఆ. మన గుర్రం పట్టి నాకు చోలిపోతే వాళ్ళకి శిక్షలు ఏమైనా ఉన్నాయా సోలిపోతే శిక్షలు అంటున్నావు కదా శిక్షలు కూడా ఉన్నాయి చెప్తున్నాను వినరా రాయ్!
నా గుర్రాన్ని పట్టక సోలిపోవేనా మంత్రి శేఖరుడా గుర్రాన్ని పట్టక సోలిపోవేనా మంత్రి శేఖరుడా అగబడిలో అగబడిలో వాళ్ళకు వేసేది అదేనా అగబడిలో వాళ్ళకు వేసేదా మూడు ఏళ్ళు నా ముచ్చగడిలో వాళ్ళకు వేసేది అదేనా మూడు ఏళ్ళు నా ముచ్చగడిలో వాళ్ళకు వేసేది నాలుగేళ్ళు నా నల్లగడిలో వాళ్ళకు వేసేది అదేనా నల్లగడిలో వాళ్ళకు వేసేది ఏడు ఏళ్ళు నా ఎట్టుగడిలో వాళ్ళకు వేసేది అదేనా ఏడు ఏళ్ళు నా ఎట్టుగడిలో వాళ్ళకు వేసేది పది ఏళ్ళు నా తోటగడిలో వాళ్ళకు వేసేది అదేనా తోటగడిలో వాళ్ళకు వేసేది తప్పక పన్నెండేళ్ళ గడిలో వాళ్ళకు వేసేది అదేనా తప్పక పన్నెండేళ్ళ గడిలో వాళ్ళకు వేసేది అవునా మహోమంత్రి అబ్బా నా గుర్రాన్ని పట్టలేక సోలిపోయిన రాజులను ఈ గుర్రం పట్టలేక సోపిన రాజును ఆకబేడీలు లాకబేడీలు వేసి పోలీసులు ఎత్తారట ఆ, అవులప్ప 3 ఏళ్ళు ముచ్చు ఖైదీలు 3 ఏళ్ళ ముచ్చకైలు 4 ఏళ్ళు నల్ల ఖైదీలు 4 ఏళ్ళ నల్లకైలు 7 ఏళ్ళు ఎట్టి ఖైదీలు 7 ఏళ్ళ ఎట్టుకైలు 10 ఏళ్ళు పాత ఖైదీలు 10 ఏళ్ళ పాతకైలు తప్పక 12 ఏళ్ళ లఖాబులు వేసి బంధిస్తున్నాను రామ హోమంత్రి చిరు నా కొడుకు గొప్పలు పడే మబ్బులోరా అల్లే 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 ఆ, కాదప్పా ఈ విధముగా ఆహా జాబులు రాసి ఆ, దేశ దేశములకు పంపు కాదప్పా ఆ? ఈ రకం దేశంలో కన్నాం ఆ. అయినా ఈ రాజులే ఉన్నారా ఇంకా ఎవరెవరైనా ఉన్నారా అవు రామ హోమంత్రి అవు. సమయానికి గుర్తు చేస్తున్నావు ఇంకా తెలుపుతా విను అలా చెప్పు రాయరాయ రాజాబురారా మంత్రి శేఖరుడా నీవో. రాయరాయ రాజాబురారా మంత్రి శేఖరుడా నీవో. దక్షిణ దేశము రామచంద్రునికి ప్రభురయో మంత్రి నీవో. దేశము రామచంద్రునికి ప్రభురయో మంత్రి నీవో. సోరసింగు సోరసింగు ప్రభురయో మంత్రి నీవో. సోరసింగు ప్రభురయో మంత్రి నీవో. రామ చూసేనా తక్షణమే రా ఢిల్లీకి రమ్మన రావా. రామ చూసేనా తక్షణమే రా ఢిల్లీకి రమ్మన రావా. అవు రామ హోమంత్రి ఓయ్ యా దక్షిణ దేశము రామచంద్ర కోటకు కూడా ఆ దక్షిణ దేశం రాజు కొడుకు ఒక జాబు రాసి ఆహా జాబు చూసిన తక్షణమే ఆ, మన ఢిల్లీకి రమ్మని చెప్పు ఎవరెవరికి రాదు సోయాను నువ్వే తీసుకొని పో నేనే వల్ల ఆ, అయితే ఈ ఏంది ఇచ్చేది పైసా పైసా దేనికిరా సరాయికా ఆడోళ్ళ కంటే ఆ? ఆధార్ కార్డు చెల్లుతాయా ఏయ్! నీకు ఆధార్ కార్డు ఎందుకురా మన గుర్రపు సాబిట్లో గుర్రాలు ఉన్నాయి కదా ఆ ఒక్క గుర్రాన్ని వేసుకొని పో ఒక గుర్రం ఒట్టిగిట్టి తిని వంగకి తెచ్చింది ఇంకోటి ఒడియాలు పెట్టింటే బాగా బిరుగా ఉంది దానికి దాన్ని పడేది